అర్షటి గారి స్మారకార్థం ఒక నిమిషం అందరం కూడా మౌనం పాటిద్దాం. स्वर्गीय अरशटी प्रभाकर, स्वर्गीय अरशटी प्रभाकर हमारे हैं. ఆదిత్య చేత ఆవిష్కరించబడుతుంది. पशुपति पशुं ददातु कुबेर शतनं ददातु सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मण प्रसाद शतक्षे मित्रोदेवस्तु आचंद्रार्थं वंशाभिवृद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु शतं सुवर्णदर्शे मंगलं दीर्घमायन्ये वशरतो वर्तमान शतं हे वन्तां शतं वसन्तां शतमिन्द्र अभिषेकं पुनर्दुःखमो भवति फ्लाश अन्ना फ्लाश फायर అవుతుంది. సంగ్రామ్ గారి నోట మన కవిత వినాల్సిందే కాబట్టి సంగ్రామ్ గారు కొత్త ప్రభుత్వం కూడా మాకు హెల్ప్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అందరూ ఒకటే, వచ్చిన వాళ్ళు ఒకటే, పోయిన వాళ్ళు ఒకటే అని నేను ఆశిస్తున్నాను. ఏమన్నా నా కొడుకు కానీ నేను కానీ ఏమన్నా పొరపాటున మాట్లాడితే క్షమించండి. 2013 వరకు నాన్న మర్చిపోయారని చెప్పాలి. సాహితీవేత్తలు కానీ ఎవరున్నా సరే, ఎంతమంది ఉన్నా కానీ ఉన్నారు, నాన్న ఫ్రెండ్స్ అంతా సపోర్ట్ ఉన్నారు. కానీ ఇవాళ 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో అక్కడ నుండి డిగ్రీ ఫైనల్ ఇయర్లో నా లెసన్ అంటే మా తెలంగాణ కేసీఆర్ సార్ వాళ్ళు అండలేకుండా అయితే అయ్యేది కాదు. దానికి మేము జీవితాంతం ఉన్నప్పుడు ఉంటా. అంతేకాకుండా అది ఎందుకంటే కొన్ని వేరే అది ఇచ్చిన రికగ్నిషన్ ఇది కొన్ని వేరే కోర్టు ఇచ్చిన సో అందుకని మేము క్లాసులు వచ్చినాయి. కేసీఆర్ సార్ కలవలేదు, అది కలవాల్సిన అవసరం లేదు. అన్నీ మాకు ఇంకోటి ఏంటంటే మా అమ్మ అనారోగ్యం ఈ మధ్యకాలంలో ఉండే, ఇంకోటి మేము మాకు చాలా దూరం ఉంటున్నాము, దానికోసం కూడా వెళ్ళిపోతుందని చెప్పి మాకు డబ్బులు పెట్టడానికి కూడా కేటాయించారు. కేసీఆర్ సార్కి మేము ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఇంకా మా అమ్మ అనారోగ్యం విషయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చింది. 2 సంవత్సరం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇవాళ మేము రోడ్డు మీద రాకుండామంటే అది కేసీఆర్ సార్ ప్రభుత్వం. మరి అలశెట్టి గారి జయంతిని పురస్కరించుకొని వారి మీద ప్రేమతో కర్నూలు నుండి విచ్చేసిన వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. మరి వారు మన జైత్యాల వాసిగా ఉండడం నిజంగా కూడా జైత్యాల గడ్డలో ఉంటున్న ప్రతి బిడ్డకి కూడా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఈనాడు వారి ఏ పదం చిన్న వాక్యంలోనే గొప్ప అర్థం ఉండేటట్టు ఉద్యోగంలో కూడా వారి యొక్క స్ఫూర్తిని, వాళ్ళ యొక్క పదాలను స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఒక పునాదిగా ఏర్పడడం జరిగింది. కాబట్టి అనేక వారి యొక్క కవితలు, రచయితలు ఒక స్ఫూర్తిదాయకంగా, ఒక ప్రేరణ కల్పించే విధంగా, ఒక చైతన్యవంతమైనటువంటి మరి సమాజాన్ని నడిపించాలనే భావనతో ప్రజల్లో చైతన్యం ఇచ్చే విధంగా మరి రచయితలు కూడా ఎప్పటికీ కూడా మరి ఒక సజీవంగానే ఉంటాయి. వారు మన మధ్యలో లేకపోయినా కూడా మరి రచయితలు మరి కవితలన్నీ కూడా సజీవంగానే మీ అందరి లోపల ఉంటాయి. కాబట్టి వారి స్ఫూర్తితో ఈనాడు మరి వారి యొక్క పేరుతో సన్మానం అందుకుంటున్నటువంటి సన్మాన గ్రహీతలందరికీ కూడా మా పక్షాన హృదయపూర్వక మరి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారు ఒక నిప్పు కనిక అక్షర సూర్యుడు అని చెప్పేసి ఎంత గొప్ప పేరుందో ఆ పేరును మనం ఇంకా కూడా జైత్యాలు ఉండే ఇంకా దాన్ని నిలుపుకునే విధంగా మనం అందరం కూడా మరి ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి వేడుకుంటూ జగిత్యాల జిల్లానే కాదు తెలుగు రాష్ట్రాలలో
అలిశెట్టి ప్రభాకర్ గారి పేరు తెలియని వారు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చదవచ్చిన ప్రతి వారికి కూడా అలిశెట్టి ప్రభాకర్ గారి రచనలు కావచ్చు, వారు వేసిన పెయింటింగ్సే కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, వివిధ దినపత్రికల్లో అందరం కూడా చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలాసార్లు అలిశెట్టి ప్రభాకర్ గారి వ్యాఖ్యలు కావచ్చు, వారు సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలను పలు సందర్భాల్లో చెప్పడమే కాదు, వాటిని ఆచరణకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ముందుండే విధంగా బడుగు బలహీన వర్గాలు కూడా అన్ని విధాలు లబ్ధి పొందే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది. మరి అలిశెట్టి ప్రభాకర్ గారు జగిత్యాల ముందు బిడ్డ, ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా వారి మాటల ద్వారా, వారి రచనల ద్వారా, వారి వివిధ కళల ద్వారా అందరి దృష్టిని వారు ఆకర్షించి, కానీ దురదృష్టవశాత్తు కొన్నిసార్లు సృష్టికి కనుగొడుతూ అన్నట్టు వారి చిన్న వయసులోనే అనారోగ్యంతో చనిపోవడం చాలా దురదృష్టం. ఈరోజు వారి సతీమణి గారు ఇక్కడ ఉండడం, గతంలో కూడా వారిని వారి కొడుకు సంగ్రామంలో వివిధ కార్యక్రమాల్లో కూడా కలిసినాం. మొన్ననే హైదరాబాద్లో ఏదో మాట వస్తే ఇక్కడ ఉన్నట్టు ఒక అబ్బాయి విదేశాలలో చెప్పి తెలిసింది. అమ్మ కూడా మన ప్రభుత్వ పక్షాన్ని కూడా కొంత సహాయం కూడా అందిన విషయం నాకు తెలియవచ్చింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కుటుంబానికి కొంత లబ్ధి నేర్పినట్టు కూడా నాకు వచ్చింది. కానీ అవన్నీ మనం సభాముఖంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏది వీటికంటే ముఖ్యంగా ఈరోజు కళాభిమానులైన మనం ముఖ్యంగా కవులు, మన కవయిత్రి సోదరిమణులు ఈనాడు ఇక్కడ సమావేశమై వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు కవి సమ్మాలను ఏర్పాటు చేయడం, కర్నూలు నుంచి కొరట్ల నుంచి కర్నూలు వరకు కూడా కవులు రావడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. మన సంస్కృతిని, మన కళలను మనమే కాపాడుకోవాలి, ఎవరో వచ్చి కూడా కాపాడాలి. ఇలాంటి సందర్భంలో అందరం కూడా వీటిని ప్రోత్సహించాలి. సోదరుడు గుండేటి రాజు గారు అడగగానే ఇమ్మీడియట్గా నా వంతుగా కొంత సహకారం మరియు సమయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది సహకరించిన మా సోదరి జమున గారు కావచ్చు, అందరికి కూడా శ్రీనివాస్ గారికి పేరు పేరున అందరికీ, ఇంకా వెనుక ఉన్న వాళ్ళు మా గోపాలకృష్ణ గారు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలని, వాటికి ఎల్లవేళ నా సహకారం కూడా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ